Hi guys, welcome to our channel Career Fast Updates. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకి ఈరోజు రిలీజ్ చేశారు. అలానే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే జూలై 8 నుంచి 12 వరకు అయితే పెట్టుకోవడానికి ఉంటుంది. అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటే ఏమన్నా అవుతుందా అని చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. అదైతే ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. అలానే 2024 కౌన్సిలింగ్ కోసం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లైక్ ఇంపార్టెంట్ డేట్స్, అలానే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైనా ఆన్లైనా, అలానే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఇలా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసాం. రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే మనకి జూలై 8 నుంచి 12 వరకు అయితే టైం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్నైనా పెట్టుకోవచ్చు, లిమిట్ అయితే ఏం లేదు. ఇన్ని పెట్టుకోవాలి అన్ని పెట్టుకోవాలి అని అయితే ఏం లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ మీ ర్యాంక్ ప్రకారం అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీ ర్యాంక్కి ఈ కాలేజ్ రాదు అనుకున్న కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ వాటితో పాటు మీ ర్యాంక్కి ఎలిజిబిలిటీ ఉన్న కాలేజెస్ కూడా మీరు పెట్టుకుంటే మీకైతే ర్యాంక్ వస్తుంది. కాబట్టి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. 100,000 అది మీ ఓపిక, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకున్నా ఏం కాదు. కానీ మీ ర్యాంక్ బట్టి అయితే కాలేజెస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మీకైతే కన్ఫామ్గా మీరు అనుకున్న కాలేజెస్లో సీట్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్లో కూడా చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.